హలో అండి. ఈ షార్ట్ వీడియోలో సడన్‌గా నేను నిన్న ప్రిపేర్ చేసిన స్నాక్ రెసిపీ పన్నీర్ రోల్ చూపిస్తారండి. యాక్చువల్‌గా నేను ఎప్పుడైనా ఏదైనా స్నాక్ రెసిపీ చేయాలంటే ముందే ప్రిపేర్ అయి ఉంటాను. నిన్న ఏది ప్రిపేర్డ్‌గా లేదు. ఏం చేయాలన్నది అంత ఐడియా లేకుండే. మా పాప సడన్‌గా మమ్మీ ఆకలిస్తుంది ఏదైనా చేసి పెట్టవా అంటే, మార్నింగ్ మనం చేసుకున్నాం కదా విరిగిన పాలతో పన్నీరు, అది గుర్తొచ్చిందండి. అది గుర్తొచ్చి వెంటనే ఫ్రీజర్‌లోంచి తీసేసి పన్నీరు మ్యారినేషన్ చేసి పెట్టేసుకున్నాను. అంటే కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, చాట్ మసాలా పౌడర్ కలుపుకొని మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాను. వేరే ఒక గిన్నె తీసుకొని అందులో కొంచెం ఆయిల్ ఏసుకొని, ఒక చిన్న ఆనియన్, ఒక్క పచ్చిమిర్చి ఏసుకొని, ఈ మ్యారినేటెడ్ చేసిన మన పన్నీర్‌ని అందులో వేసుకొని ఒక 2 మినిట్స్ ఇలా కలుపుకున్నాను. కలుపుకున్న తర్వాత కొద్దిగా చాప్ చేసిన కొత్తిమీర యాడ్ చేసుకున్నా. పక్కనే మరొక గిన్నె తీసుకొని ఒక చిన్న కప్‌తో 1 ½ కప్పు గోధుమ పిండి తీసుకొని చపాతీల కోసం పిండి కలిపి పెట్టుకున్నానండి. ఇక్కడ నేను చపాతీ పిండి అన్నా కదా! గోధుమ పిండి అంటే నేను ఉత్తి గోధుమలతో చేసే పిండి తీసుకోనండి. ఆశీర్వాద్ ఆటా లాంటిది. నేను సెపరేట్‌గా 5, 6 కేజెస్ గోధుమలలో 1 కేజీ చొప్పున 1 కేజీ రాగులు, 1 కేజీ సజ్జలు, 1 కేజీ జొన్నలేసుకొని పట్టించుకుంటాం మల్టీగ్రెయిన్ ఆటాలాగా. అది యూజ్ చేస్తా చపాతీలోకి. అలా చపాతీలు చేసుకుంటాం మేము రెగ్యులర్‌గా. ఇక్కడ ఇది మనం గ్రేట్ చేసిన క్యారెట్ ఒకటి తీసుకొని ఇందులో యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక్కో చపాతీ తీసుకొని ఈ పన్నీర్ స్టఫ్‌ని అందులో వేసుకొని రోల్ చేసుకుంటే మనకి పన్నీర్ రోల్ అనేది రెడీ అయిపోతుందండి. నేను మల్టీగ్రెయిన్ ఆటా అని చెప్పాను కదా! దానికోసం నేను సెపరేట్ షార్ట్ వీడియో తీసుకొచ్చి మీకు చూపిస్తానండి. ఫైనల్‌గా మనకి 4 రోల్స్ వచ్చాయి. ట్రై చేయండి మీరు కూడా.